చేసిండ్రు. అంటే ఇది మాకు తెలిసే జరుగుతున్నదని చెప్పడంతో 600 మంది అక్కడ ఉంటున్నారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా పట్టా ఇవ్వలేదు. అది ఇవ్వవలసిందిగా నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరిని అడిగినా మీరు సోషల్ ఆడిట్ చేసినా ఏం చేసినా అక్కడ వాళ్ళే పట్టేదారులు అనేటటువంటి విషయం, వాళ్ళే అక్కడ ఉన్నారనే విషయం తెలుస్తుంది. కాబట్టి పట్టాలు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ మేము చందుపట్లకు వచ్చినాం. చందుపట్ల కోఆపరేటివ్ బ్యాంక్లో పెద్ద గ్రామం, దాదాపు 3000 మంది రైతులు రుణమాఫీ అవుతుందని చెప్పి ఆశగా ఎదురు చూసారు. బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ అందులో 2000 మందికి రాలేదు. 3000 మందిలో దాదాపు 1100-1200 మందికి వచ్చింది. ఇంకో 1800 మందికి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన రుణమాఫీ రాలేదు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన రుణమాఫీ కూడా రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఏ కలెక్టర్ మాట్లాడరు, ఏ ప్రజాప్రతినిధి మాట్లాడరు. మరి ఎందుకు అన్యాయం అర్థమైతే లేదు. చందుపట్ల గ్రామంలో ఉన్నటువంటి చందుపట్ల కోఆపరేటివ్ బ్యాంక్ రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మేము బండ సోమారం పోయినాం. అక్కడ మాలీ దేశంలో కిడ్నాప్ అయిన బాబు సూదగాని ప్రవీణ్ అని ఉన్నాడు. మరి మేము ఎంబసీతో కూడా నేను మాట్లాడినా నిన్న నైట్. అక్కడ ఉండే జాగృతి సభ్యులందరూ కూడా మాట్లాడిండ్రు. ఆ కిడ్నాప్ చేసినటువంటి టెర్రరిస్ట్ గ్రూప్ ఇంకా కూడా కాంటాక్ట్ చేయలేదని చెప్తా ఉన్నారు. ఒక 5 to 10 డేస్లో కాంటాక్ట్ చేస్తారనే ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేసిండ్రు. కాకపోతే ఈ విషయం వదిలిపెట్టకుండా కంటిన్యూస్గా మాలీ అంబాసిడర్ గారితో నేనే ఇష్యూని ఫాలో అప్ చేస్తాననే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. ఆ తర్వాత లింగం చాయ్ భువనగిరిలో బస్టాండ్ ఎదురుగా అక్కడ కూర్చొని చాయ్ పే చర్చ చేసినాం. మరి లింగం అన్న బాగా పాపులర్ అని తెలిసి ఆడిపోయినాం. సో చాయ్ పే చర్చలో చాలా మంచి విషయం ఏంటంటే అక్కడ ఉండేటటువంటి డాక్టర్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, లెక్చరర్స్ కానీ చాలామంది వచ్చిండ్రు. అనేక విషయాలు చెప్పిండ్రు. భువనగిరి డెవలప్మెంట్కి కావాల్సిన విషయాలన్నీ చెప్పారు. ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ లేదనేటటువంటి బాధ అందరికీ ఉన్నది. అయితే ఎస్ఎల్ఎన్ఎస్ ఉంది కదా, మరి ఎయిడెడ్ అది అని అంటే అది పూర్తిగా ప్రభుత్వం కాదు కాబట్టి అది గవర్నమెంట్ కాలేజ్ అనే ఫీలింగ్ వస్తలేదు. కాబట్టి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావాలనే ఒక పట్టుదల మాత్రం భువనగిరిలో చాలా మంది యువమిత్రులకు కనపడతా ఉన్నది. దాని మీద ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మరి అక్కడ మేము కూర్చొని ఛాయ్ తాగినటువంటి గ్రౌండ్లోనే 3 కోట్ల రూపాయల సిఎస్ఆర్ ఫండ్స్తోని పెద్ద స్టేడియం కడతామని చెప్పిండ్రు. 3 కోట్లు ఖర్చు అయినాయి. ఫ్లెక్సీలు మిగిలిన స్టేడియం మాత్రం రాలేదు. ఏమైందో ఏందో అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే చెప్పాలి. అదేవిధంగా ఓవరాల్గా రాయగిరిలో ఒక 10 ఎకరాలు మంజూరు చేసారు స్టేడియం కడతామని. కానీ ఆ పనులు కూడా ముందుకు పోనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక చూసి మొత్తం భువనగిరి జిల్లా యువమిత్రులంతా ఒక విప్లవం తీసుకొచ్చేదాకా ప్రభుత్వాలు దిగొచ్చేటట్టు లేవు. ఆడుకోవడానికి స్థలాలు అసలే లేవు. చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే భువనగిరి కిల్లా ఇప్పుడే చూసుకుంటూ వచ్చినాం. తర్వాత స్వర్ణకారుల మిత్రుల్ని మన పత్రికా సమావేశం తర్వాత కలుస్తాం. స్వర్ణకారులదైతే నిజంగా ఘోరమైన గోస ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మొత్తం పని మొత్తానికి పోయింది. మొత్తం ఈ గోల్డ్ షాపులు ఇవి వచ్చినాక వాళ్ళ దగ్గరికి ఇక ఓన్లీ మేము లేడీస్ మట్టెలు చేయించుకోవాలంటేనో పుస్తలు చేయించుకోవాలంటేనో ఆ సెంటిమెంట్తో ఓడు తప్పితే మొత్తం మిగతా అన్నీ కూడా షాపులలోకి వెళ్ళిపోయినాయి. గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా దారుణమైన పరిస్థితి ఉన్నది. చాలామంది స్వర్ణకారులు నా దగ్గరకు వచ్చి చూపించారు. పేరుకు షాపులో అమ్మేది వడ్డానం ఉన్నది, 15 తులాలు ఉన్నది. అలా 3 మంచి ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ తీస్తే 5-5 తులాల ఇనుప కడ్డీ పెట్టి ఉన్నది. అన్ఫార్చునేట్లీ తెలియక ఈ స్వర్ణకారులు కొన్నారు వాటిని. ఇప్పటి వరకు ఆ కేసు పట్టించుకుంటలేరు. అంటే స్వర్ణకారులు అంటే పోలీసులకు ఎంత చిన్న చూపు అంటే ఎవరో దొంగ, వాడు దొంగ అని కూడా తెలుసు, వాళ్ళకు హ్యాబిచువల్ అఫెండర్ అని తెలుసు. వాడు వచ్చి ఇట్లా ఏలు పెట్టి ఎవరిని చూపిస్తే వాళ్ళని తీసుకుపోయి స్వర్ణకారులను ఇబ్బంది పెట్టడం, లోపల పెట్టడం, ఇది చాలా దారుణం. నేను దాదాపుగా 6-7 ఇయర్స్ నుంచి ఈ విషయం పోలీసు వాళ్ళతో మాట్లాడుతున్నా. మా నిజామాబాద్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు. మా అప్పుడున్న ఎస్పీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి, అంతకుముందున్న వాళ్ళందరూ కూడా చెప్పి నేను స్వర్ణకారులను ఇబ్బంది పెట్టకండి దయచేసి, ఇది కరెక్ట్ కాదని చెప్పినాం. కానీ దొంగ బంగారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళక పాపం పని చేసుకుంటుంటారు. చాలా ఘోరం ఏంటంటే సైనడ్ మింగుతారు వాళ్ళు. ఆ బాధలు, అవమాన భారం తట్టుకోలేక చాలా దారుణంగా ఉంటుంది. ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఎట్లయితే ఇక్కడ మన బస్వాపూర్ దగ్గర బ్లాస్టింగ్తో ఇండ్లు పాడైనాయో అట్లనే ఇప్పుడు జియాపల్లి దగ్గరికి పోతున్నాం. ఆడ ఒక క్రషర్ ఉంది, దాంతో కూడా సేమ్ అదే పరిస్థితి అవుతుంది. ఇండ్లు డ్యామేజ్ అవుతున్నాయి. ఆ క్రషర్ నడిపేటటువంటి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మీరు సరైన మోతాదులో మందు పాత్రలు పెట్టండి అని చెప్తే పెట్టకుండా హెవీ లోడ్ పెట్టడంతో ఆ ఇండ్లన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి. కాంపన్సేషన్ ఇచ్చేటటువంటి ఆలోచన కూడా చేయకుండా అహంకారపూరిత ధోరణితో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక ఆ తర్వాత నెక్స్ట్ పోచంపల్లి వెళ్తూ ఉన్నాం. పోచంపల్లి అంటే దాదాపుగా మొత్తం తెలంగాణలో, యావత్ తెలంగాణలో జియో ట్యాగ్ ఉన్నటువంటి
మగ్గాలే 3,500 ఉన్నాయి. అంటే అన్అఫీషియల్గా ఉండే మగ్గాలు అన్నీ కలిపితే 8,500 నుంచి 9,000 మంది చేనేత కార్మికులు ఉండేటటువంటి అత్యంత పెద్ద క్లస్టర్. ఇది లేటెస్ట్ కాదు, 1800 ఇయర్స్ అంటే నాకు తెలిసి 1820 నుంచో ఎప్పటి నుంచో చేనేత క్లస్టర్గా ఉన్నది ఈ మొత్తం ప్రాంతం కూడా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తామని చెప్పిందో అది ఇవ్వకుండా ఎగబెట్టేసింది కంప్లీట్గా. దాన్ని చేనేత భరోసా అని పేరు పెట్టిరు, ఇవ్వకుండా ఎగబెట్టేసింది. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి బీసీ రుణాలను చేనేత కార్మికులకు మాఫ్ చేస్తామని చెప్పారు, ఇప్పుడు అది కూడా చేస్తలేరు. ఆ 1,00,000 రూపాయలకు మళ్ళీ అధికారులు వచ్చి సతాయిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. సో మొత్తానికి చేనేత కార్మికుల విషయంలో అనేక మాటలు తప్పిరు. మేమందరం ప్రెషర్ పెడితే 50 కోట్ల రూపాయలు విడుదల చేసేది ఉండే మొన్న 33 కోట్లు రిలీజ్ చేస్తున్నామని ఆర్డర్ ఇచ్చారు కానీ ₹1 కూడా ఇంతవరకు పైసలు రాలేదు. సో ఏదైతే ఆ పెండింగ్ 15 crores కలిపి 50 crores మీరు చేయాల్సిన రుణమాఫీ చేనేత కార్మికులది చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చౌటుప్పల్కి వెళ్తాం లాస్ట్లో మేము, అక్కడ RRR బాధితులు ఉన్నారు, సేమ్ ఇక్కడ మన రాయగిరిలో ఉన్నట్టు అక్కడ కూడా ఉన్నారు. దాంతోపాటు మన కెమికల్ ఫ్యాక్టరీలో మనకు చాలా అక్కడ బల్క్ డ్రగ్స్ ఫార్మా యూనిట్స్ అని ఉన్నాయి, వీటి బాధితులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరి పరామర్శించి మాకు చేతనైనంత పీసీబీని మాట్లాడి వారికి న్యాయం జరిగేలాగా చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇట్లా ఒక్కొక్కటి అనేక విషయాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చూస్తూ ఉంటే చెప్పుకోలేనన్ని సమస్యలు కనబడతా ఉన్నాయి. ఇట్లా ఏకబిగిన సమస్యలన్నీ చెప్తే కొంచెం బోర్ కూడా కొడుతుంది, కానీ తప్పదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఏ ఊర్లో ఆ ఊర్లో ప్రభుత్వాల నిర్లక్ష్యం, అదే ప్రభుత్వం అన్న కావచ్చు, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1,53,921 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. 10 ఏళ్ళ బీఆర్ఎస్ గడిచిపోయింది, 2 ఏళ్ళ కాంగ్రెస్ గడిచిపోయింది. ఆ కాళేశ్వరం కింద మాత్రం సుక్క నీరు లారే. అంతకుముందే ఉన్న దేవాదులను మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో దేవాదులను పదే తిట్టుకుంటుంటుంది, దేవాదుల నుంచి నీళ్ళు వస్తలేవు అని. 46,000 ఎకరాలు మనకు ఇక్కడ సాగు కావాలి ఈ ప్రాంతం అంతా దేవాదుల్లో. కానీ 10 years బీఆర్ఎస్ 2 years కాంగ్రెస్లో కలిపితే ఓన్లీ 12,000 ఎకరాలకు మాత్రం దేవాదులలో నీళ్ళు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం. అంటే నిర్లక్ష్యం ఎట్లా